నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రోజా అరెస్ట్, ముహూర్తం ఫిక్స్, సంబరాలకు ఫ్యాన్స్ రెడీ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా అరెస్టు కాబోతున్నారా అనంటే అవును అనే టాక్ వినిపిస్తుంది. దానికి ప్రభుత్వం ముహూర్తం కూడా ఒకటి ఫిక్స్ చేసిందని, అంటే రోజాని అరెస్ట్ చేయడానికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే దానికి కంటిన్యూషన్గా సంబరాలకు ఫ్యాన్స్ రెడీ అని చెప్పేసి పెట్టాను కదా. అంటే రోజా ఫ్యాన్స్ ఎందుకు సంబరాలు చేసుకుంటారు రోజాని అరెస్టు చేస్తే, లేదా వైసీపీ ఫ్యాన్స్ ఎందుకు సంబరాలు చేసుకుంటారు రోజాని అరెస్టు చేస్తే, అసలు సంబరాలు చేసుకోబోతున్న ఆ ఫ్యాన్స్ ఎవరు అనే డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ అని పిలుచుకునే రోజా అరెస్టు కాబోతున్నారు అని అంటున్నారు. ఎందుకు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అంటే, నిన్న మొన్నటి వరకు, అంటే ఈ రోజు వరకు కూడా చాలామంది ఏమనుకున్నారంటే ఏబిఎన్ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణని అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా. ఆయన భార్య, పిల్లల మీద కూడా, అలాగే చంద్రబాబు నాయుడు ఆయన భార్య, పవన్ కళ్యాణ్ ఆయన భార్య, అలాగే లోకేష్ ఆయన భార్యతో పాటుగా కూటమి ఎమ్మెల్యేలు, కూటమిలోని మంత్రుల భార్యల్ని కూడా కించపరుస్తూ రోజా కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని తగలబెడతాము, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కొవ్వు కరిగిస్తాము అని చెప్పేసి మాట్లాడారు కదా. దానికోసం అరెస్ట్ చేయబోతున్నారా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆ వ్యాఖ్యల విషయంలో కాదు రోజాని అరెస్ట్ చేయటం. ఆ వ్యాఖ్యల విషయంలో రోజాని అరెస్ట్ చేయాలంటే రోజాని ఈ పార్టీకి ఒక 100 సార్లు అరెస్ట్ చేయాలి. ఎందుకని అంటే ఆవిడ అధికారంలో లేనప్పుడు, అంటే వైసీపీ అధికారంలో లేనప్పుడు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు, బజారు స్థాయి వ్యాఖ్యలు చేశారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు కూడా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు, దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏముంది, ఎప్పుడు చేసే వ్యాఖ్యలే. ఆవిడ నోరు తెరిసిందంటే గట్టు దిగిన మురుక్కాలలాగే ఉంటుంది, కంపు కొడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. మాటలన్నీ గబ్బు మాటలే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అంటూ ఉంటారు, నేననే మాట కాదు. సో మొత్తానికి మరి మరోసారి నోరు తెరిచిందే తప్ప ఇక్కడ గొప్పగా జరిగింది ఏం లేదు. కానీ అరెస్ట్ చేయడానికి వేరే కారణం ఉంది. అదేంటంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రోజా క్రీడా, యువజన, అలాగే పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు కదా. సో మరి క్రీడా శాఖ మంత్రిగా ఆవిడ హయాంలోనే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజానికి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం మంచిది కదా. మరి ఆ విషయంలో ఎందుకు అరెస్ట్ చేస్తారంటే, మరి ఆ కార్యక్రమంలో భాగంగా అవినీతికి కూడా పెద్ద స్థాయిలో తెరలేపారు. శాప్ చైర్మన్గా అప్పట్లో పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, అలాగే క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజా కలిసి పెద్ద స్థాయిలో దోచుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా 40 కోట్ల రూపాయలు దోచేశారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ జరిపించారట. అసలు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంత వ్యయం అంచనాతో మొదలుపెట్టారు, ఎంత ఖర్చు అయింది, దాంట్లో దోపిడీ ఎంత జరిగింది, యథార్థంగా ఎలాంటి ఎక్విప్మెంట్ కొన్నారు, ఎలాంటి క్రికెట్ కిట్లు కొన్నారు, ఎలాంటి వాలీబాల్ కిట్లు కొన్నారు, నాసిరకమైనవి కొన్నారా, మంచివి కొన్నారా, ఇలా అన్ని రకాలుగాను ప్రజలతో కూడా మాట్లాడి, ఆ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులతో కూడా మాట్లాడి ఒక పెద్ద స్థాయి నివేదికని రెడీ చేశారు. సుమారుగా 3000 పేజీల నివేదికని తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. ఇది 40 కోట్ల రూపాయల వ్యయంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రాం ఆడుదాం ఆంధ్ర అనేది. కానీ వ్యయం 100 కోట్లకు వెళ్ళింది. అంటే 60 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 100 కోట్లలో 40 కోట్లు స్వాహ, హామ్ఫట్ చేసేశారు. మరి ఎవరు తిన్నారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు జరిపితే రోజా అండ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఈ అవినీతిలో భాగంగా ఉన్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే వాళ్ళని అరెస్టు చేసి విచారణ కూడా జరపాలి అని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందట విజిలెన్స్ డిపార్ట్మెంట్. సో కాబట్టి ఏ క్షణానైనా అరెస్టు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రోజాని అని అంటున్నారు. పొలిటికల్ వర్గాలు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రానికి రోజా అరెస్ట్ అయిపోతారు అని చెప్పేసి. ఎందుకని అంటే శనివారం అలాగే ఆదివారం కోర్టులు ఉండవు, బెయిల్ దక్కదు. అలాగే సోమవారం నుంచి మొదలుపెట్టినా కానీ ఇంకా ఈ కేసులో రిమాండ్ విధిస్తారు. ఖచ్చితంగా ఫస్ట్ జడ్జి ముందుకు వెళితే ఇలాంటి అవినీతి కేసుల్లో సుమారుగా ఆల్మోస్ట్ అన్ని ఆధారాలతోటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన 3000 పేజీల నివేదికతోటి కోర్టుకు వెళితే ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారు కదా. విచారించడానికి అవకాశం ఇవ్వాలి కదా ప్రభుత్వ తరపు అధికారులకు కానీ, పోలీసు అధికారులకు కానీ, నివేదిక సమర్పించిన విజిలెన్స్ అధికారులకు కానీ ఇంకా విచారించాలంటే, మరి రోజాని కూడా విచారించాలంటే రిమాండ్కి ఇవ్వాలి.
ఖచ్చితంగా రిమాండ్కి ఇస్తారు. ఒక 10 రోజులు 15 రోజుల్లో రిమాండ్ పడుద్ది అక్కడికి. ఆ తర్వాత వాళ్ళని కూడా విచారించిన తర్వాత రోజాని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని, అలాగే ఐపీఎస్ అధికారుల్ని, ఐఏఎస్ అధికారుల్ని, దీనికి సంబంధించి ఎస్ఏపిలో ఉన్న డిపార్ట్మెంట్లోని అధికారుల్ని విచారించడానికి ఇంకా కొంత సమయం తీసుకుంటారు. ఇంకా ఆ రిమాండ్ పొడిగిస్తూనే ఉంటారు. ఆ తర్వాత అక్కడితో అయిపోతుంది, రోజా విడుదలైపోతుంది అనుకుంటే కూడా పొరపాటే అవుతుంది అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అదేంటంటే ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొంత అవినీతికి పాల్పడ్డారు. అలాగే నగరిలో కొన్ని వేల టిప్పర్ల గ్రావెల్ కావచ్చు, లేకపోతే క్వారీలకి సంబంధించి కావచ్చు, కొన్ని వేల టిప్పర్లు చెన్నైకి వెళ్ళిపోయి ఇసుక తవ్వకలు కావచ్చు, వీటన్నిటిలో కూడా రోజా హస్తం ఉంది, ఆవిడ పెద్ద స్థాయిలో అవినీతి చేసింది అని చెప్పేసి సమాచారం అందుతుంది. మరి ఇవి కూడా తవ్వడం మొదలుపెట్టారనుకోండి ప్రభుత్వం తరపున అధికారులు, సో ఆవిడ ఎన్ని రోజులు జైల్లో ఉంటారనేది చెప్పలేం. అది హాఫ్ సెంచరీ అవుతుందా, లేకపోతే సక్సెస్ఫుల్గా సెంచరీ కొడతారా ఆవిడ అనేది మనం చెప్పలేం. మన దేశంలో చట్టాలు ఎలా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికని కోర్టులు యాక్సెప్ట్ చేయక తప్పదు. గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు అరెస్టు టైంలో ఎటువంటి ఆధారాలు లేకుండానే ఆయన స్కిల్ స్కామ్లో అరెస్టు చేయబడ్డారు. ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తాం, మాకు ఆయనకి రిమాండ్ పొడిగించి మాకు అప్పగించండి ఆయన్ని అని చెప్పేసి అధికారులు కోరిన ప్రతిసారి ఈ రిమాండ్ పొడిగిస్తూనే వెళ్ళారు చంద్రబాబుకి. మరి రోజాకు కూడా అలాగే ఆవిడని జైల్లో పెట్టి మేము ఆధారాలు సమర్పిస్తాం, రిమాండ్ పొడిగించండి, ఆవిడ మాకు విచారణ అప్పగించండి అని చెప్పేసి పోలీసు అధికారులు అడిగితే ఖచ్చితంగా కోర్టులు ఇవ్వాల్సి వస్తుంది కదా, రోజా రిమాండ్ని పొడిగిస్తూ వెళ్లాల్సి వస్తుంది కదా. సో మరి ఈ విషయంలో ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి మాత్రం సస్పెన్స్గా ఉంది. రోజాని శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేస్తారా లేదా అని మీరు అనుకుంటున్నారా? అరెస్టు చేస్తే పరిస్థితి ఏంటి? వెంటనే బెయిల్ దొరుకుతుందా రోజాకి? లేదా రోజా మీద ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆడుదాం ఆంధ్ర కావచ్చు, లేకపోతే నగరిలో ఇసుక తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు, అలాగే మైనింగ్కి సంబంధించిన అంశాల్లో కావచ్చు, రోజాకి ఎన్ని రోజులు రిమాండ్ పడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే నేను చెప్పాను కదా, చివరిలో చెప్తాను, సంబరాలకి ఫ్యాన్స్ రెడీ అని చెప్పేసి అన్నాను, టైటిల్ పెట్టాను కదా, దానికి చివరిలో వివరణ ఇస్తారని చెప్పేసి. అయితే ఈ సంబరాలకి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు కదా, వాళ్ళు రోజా ఫ్యాన్స్ కాదు, వైసీపీ ఫ్యాన్స్ కాదు, పెద్దిరెడ్డి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారట. అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు రెడీగా ఉన్నారు. రోజా అరెస్ట్ అయితే సంబరాలు చేసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడంటే నా ఉసురు తగిలే అరెస్ట్ అయ్యాడు, అందుకనే సంబరాలు చేసుకుంటున్నాను, నన్ను తెలుగుదేశం పార్టీలో ఉండగా ఎంతగా ఇబ్బందులు పెట్టాడో నాకు తెలుసు, నేను చాలా ఇబ్బందులు పాలయ్యాను, అందుకే ఇవాళ నా ఉసురు తగిలే చంద్రబాబు అరెస్ట్ అయ్యాడని చెప్పేసి బాణాసంచా కాల్చిందా రోజా, స్వీట్లే పంచిందా, ఎంత అట్టహాసంగా ఎంత ఎద్దేవా చేసిందో అంతా చూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూశారు, తెలుగుదేశం పార్టీ అభిమానులంతా చూశారు. కాబట్టి రోజా ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు బాణాసంచా కాల్చాలా, ఎప్పుడెప్పుడు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీ అభిమానులు కూడా తీవ్రంగా ఎదురు చూస్తున్నారు రోజా అరెస్ట్ కోసం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని పదే పదే విమర్శిస్తూ ఉండేది రోజా. కళ్ళల్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, నువ్వు చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడివి, నువ్వేం చేస్తున్నావు, చంద్రబాబు నాయుడు అవినీతి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పేసి మాట్లాడింది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కళ్యాణ్ బాబు సీఎం, కళ్యాణ్ బాబు సీఎం అని చెప్పేసి నినాదాలు చేస్తుంటే రోజా వాళ్ళందరికీ మిడిల్ ఫింగర్ చూపించింది. జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అనలేదు కదా, కళ్యాణ్ బాబు సీఎం అన్నారు, అది కూడా తప్పేనా? అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఇవాళ మనం చూస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చూస్తే కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్ అని నినాదాలు చేస్తూ ఉంటారు. మరి అది కూడా తప్పు అయితే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపించాలా? తెలుగుదేశం పార్టీ నాయకులంతా వైసీపీ అభిమానులకి, ఆ పార్టీ కార్యకర్తలకి మిడిల్ ఫింగర్ చూపించవచ్చా? అంటే రోజా చేస్తేనేమో సంసారం, ఎదుటివాళ్ళు చేస్తేనేమో ఇంకొకట, రోజా చేస్తేనే ఒప్పు, ఎదుటివాళ్ళు చేస్తే తప్ప, రోజా ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా అనొచ్చు. ఆవిడ బూతులు మాట్లాడితేనేమో చిత్తూరులో అది కామన్గా వాడే లాంగ్వేజ్, కామన్గా వాడే వర్డ్స్, అది బూతులు కాదు, భావ వ్యక్తీకరణ అని చెప్పేసి ఆవిడ స్థాయిలో ఆవిడ వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మరి అదే చిత్తూరులో కదా చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగింది, అదే చిత్తూరులో కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుట్టింది పెరిగింది, అక్కడే చదువుకున్నాడు, అక్కడే రాజకీయాలు చేస్తున్నాడు, అక్కడే వ్యాపారాలు చేస్తున్నాడు. ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అక్కడే పుట్టి పెరిగిన మనిషి కదా. సో మరి వాళ్ళు మాట్లాడటం లేదే బూతులు. అంటే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయనతో ఎలా కంపేర్ చేస్తారు రోజాని అని అనుకోవచ్చు. మరి పెద్దిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళంతా పుట్టి పెరిగింది అక్కడే, రాజకీయాలు చేస్తుంది కూడా అక్కడే, వాళ్ళు ఎప్పుడు మీడియా ముందు బూతులు మాట్లాడలేదే.
కేవలం జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి, మంత్రి పదవులు తీసుకోవడానికే రోజా అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, ఇటు జనసేన పార్టీ వాళ్ళ మీద వైసీపీలో ఉండగా అసలు అడ్డమైన బూతులు మాట్లాడారు, అడ్డమైన మాటలు మాట్లాడారు, చౌకబారు మాటలు మాట్లాడారు, నీచమైన భాషని వాడారు. పొలిటికల్ లీడర్స్ వాడకూడని భాష అంతా కూడా రోజా వచ్చి రాజకీయాల్లో మాట్లాడి రాజకీయాలనే భ్రష్టు పట్టించారు అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. రోజా అరెస్ట్ అయితే సంబరాలు చేసుకునేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళైనా, లేకపోతే వైసీపీ వాళ్ళు కూడా సంబరాలు చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకి ఎవరికీ కూడా రోజా అంటే ఇష్టం లేదు. రోజా వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అంటే ఆవిడ డామినేషన్ తోటి ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు కూడా సంబరాలు చేసుకునే అవకాశం ఉందా? సో ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.